డబ్బులు ఎలా వేస్ట్ చేయాలి అని నన్ను చూసి నేర్చుకోండి. మాకు తెలుసులేరా. రవి వచ్చాడని చెప్పి వెళ్ళిపోతుంది. చూసా వేసింది కదా. పుస్తకాడికి గుండు బయటకి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అది బాగా పనిచేస్తుంది. నేనైతే ఆన్లైన్ లో తీసుకున్నాను. అమ్మో రాక్షసుడు, ఎందుకంటే దాదేం చేసింది. పాసిబుల్ మీరు ఎప్పుడైనా బయటకు అలా ఇస్తే కనుక అలా చేయండి. ఎందుకంటే నేను బూస్టర్ విషయంలో చాలా సఫర్ అయ్యాను. సీరియల్ వేస్తాను, పడిసాను అవన్నీ. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అన్నీ అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే లేట్గా స్టార్ట్ చేస్తున్నాను కదరా క్రీమ్. ఎందుకు అని అంటే మేము ఉదయం ఎక్సర్సైజులు చేసుకొని వర్కౌట్లు చేసుకొని పడుకొని లేచామన్నమాట. మా ప్రపంచం వచ్చే టైం స్టార్ట్ చేస్తున్నాను. ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు అయితే చేస్తే బాగుంటుంది కదా అని. చూడండి ఏం కావాలి. రవి వచ్చాడని చెప్పి వెళ్ళిపోతుంది. చూసా నువ్వేమైనా అంటావేమో అని. వాడు విండండి భయం. సో ఈ రోజు మా బూస్టర్ గాడికి క్రీమ్ గాడికి కటింగ్. మా క్రీమ్ గాడికి కటింగ్ లేదు, బూస్టర్ గాడికి అయితే కటింగ్. రవి కొంచెం చేయిస్తున్నా. మా ఆయనకి అసలు ఇష్టం లేదు. ఎందుకు అని అంటే వాడు బుజ్జుగా బూస్టమ్మా నువ్వు మాట్లాడవా, నువ్వు చెప్పు రవి బూస్టర్ రమ్మను. 3 కౌంట్ చేస్తాను రావాలి. రెడీ 1 కమ్ హియర్. ఓహో వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు వస్తుంది. అది లేచింది కదా. క్రీమ్ పట్టుకో రవి, పట్టుకో. బూస్టర్ లేదు నాన్న. అమ్మో రాక్షసుడు, ఎందుకంటే దాదేం చేసింది. కరిచిందన్న, కరిచింది ఎక్కడైనా. లేదు నాన్న బంగారు కొడుకే. అలసిపోయాడమ్మా, భయపడిపోయాడు పాపం. నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే. ఇలాగే ఉంటదండి మా ఇంట్లో, ప్యాంపర్ చేయకూడదు దాన్ని. అంత భయం వేసిందో. ఎందుకు చేస్తుందా? ఎందుకు అన్నా చేయనా ఏంటి ఇష్టమా పాప. అది వెళ్ళింది కదా అని వచ్చింది, దాన్ని ఇచ్చేసి దీన్ని తీసుకో. ఇస్తే ఖర్చు చేస్తాను, తీసుకో. నేను పట్టుకుంటాను. బండ బాబు ఏమైనా అయిందా చూడు, ఖర్చిందా ఎక్కడ. అవును బేసిక్ గా నేను చాలా డీసెంట్ ఫెలో, కాకపోతే సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు ఇండీసెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. బుజ్జి బూస్టమ్మా, బూస్ట్ బాబు తక్కువ కట్ చేయి సుష్మా, చెప్తాను. అందుకనే తీసుకెళ్తానన్న, మళ్ళీ రేపు షూట్ ఉంది కదా. వెళ్దామా, పద రెడీ చేస్తా మీకు. హలో మాస్టర్. బస్సు లేట్గా వచ్చింది. అవునా, ఎందుకు? ఒక దగ్గర ఆగిపోయింది కూడా బస్సు. అవునా, వెళ్తుంది. ఎందుకు అక్కడ గేట్ దగ్గర దింపారు, అక్కడ నుంచి నడుచుకొని వచ్చా. అయ్యయ్యో, షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా. అవునా, నీ రూమ్ లో చూడు, గేమ్ రూమ్ లో పీసీ పెట్టచ్చా? అంటే వర్క్ ఇక్కడే. ఓకే, మరీ ఎక్కువ ఆడకూడదు, ఓన్లీ 1 అవరే. ఓకే. మా వాడికి అయితే PS5 పెట్టామండి. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అని అదని క్లోజ్ అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసాము. ఎంతసేపు క్లోజ్? 3 months నో PS5. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. చదువు కూడా ఇంపార్టెంట్, అందుకోసం బూస్టర్ ని క్రీమ్ ని కటింగ్ కి తీసుకెళ్తున్నా. బూస్టర్ గడికి గుండు కాదు చెయ్యాలి. ఆచలుతున్నామమ్మా. బూస్టర్ క్రీమ్ ఎప్పుడు మేము బయటికి వెళ్ళినా, అంటే కటింగ్ గానీ స్నానం గానీ వెళ్తే అవేవో ఆచలుతున్నాయని ఫీల్ అవుతాయి. అంటే కటింగ్ కో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్తామని ఫీల్ అవ్వవు పాపం. దా ఇవి క్రీమ్వి, అవి బూస్టర్వి. కోమ్స్ కూడా సపరేట్ పెట్టేస్తా. భయం. ఓకే బూస్టమ్మా, ఓకే.
ఒక చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకొని వచ్చేస్తాను అనమాట ఈ లోపల. యాక్చువల్గా నేను బూస్టర్ కానీ క్రీమ్కి కానీ కోమ్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి అన్నీ నేనే పట్టుకెళ్తా. ఎందుకంటే వేరే డాగ్స్కి వాడినవి మన డాగ్స్కి వాడితే ఒకవేళ వాటికి ఏమైనా ర్యాషెస్ ఉంటే మన డాగ్స్కి వచ్చేస్తాయి అనమాట. సో అలా ప్రికాషనరీ అయితే తీసుకుంటాను. సో కోమ్స్ కూడా అన్నీ ఇంట్లోంచే తెచ్చుకుంటాను అనమాట, షాంపూతో సహా. ఇఫ్ పాసిబుల్ మీరు ఎప్పుడైనా బయటకు అలా ఇస్తే కనుక అలా చేయండి. ఎందుకంటే నేను బూస్టర్ విషయంలో చాలా సఫర్ అయ్యాను ర్యాష్ రావడం వల్ల. నాకు అందుకని ఒక ఓసిడీలో అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి వేరే ప్లేస్కి వెళ్దాం. సో చిన్ని రవి గారికి రాఖీ కట్టింది కదా, మధ్యలో తర్వాత షూట్ లేదు. నేను వెళ్ళడానికి రవి గారు బేసిక్గా ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వరు. సో తనకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కొని ఇద్దాము అని అనుకున్నా. ఎందుకంటే ఏ చెల్లి రాఖీ ఎవరైనా కడితే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. చిన్నపిల్ల కాబట్టి డబ్బులు ఇస్తే బాగోదు కాబట్టి గిఫ్ట్. మరి మీరు మీ అక్క వాళ్ళ పిల్లలకి ఎందుకు డబ్బులు ఇచ్చారని అడగండి. ఎందుకు అని అంటే ఆ టైంలో నేను ఖాళీ లేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బుక్స్ అనుకున్నాను కానీ నాకు తెలిసి ఈ కాలంలో అంటే మా వాళ్ళు అయితే అసలు బుక్స్ చదవడానికి ఇష్టపడరు. సో అందుకని బుక్స్ కాకుండా వేరే తీసుకున్నాను. అదేంటి అని తెలుసుకోవాలి అని అంటే సుష్మా కిరణ్లో వ్లాగ్ చూడండి. సో ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది. చిన్నికి ఒక గిఫ్ట్, అలాగే మా ప్రభంజన్ కోసం ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను. అండ్ అలాగే పెప్పర్ పౌడర్ చేసుకోవడానికి దంచుతున్నా. ఇది ఈజీ కదా, డబ్బులు ఎలా వేస్ట్ చేయాలి అని నన్ను చూసి నేర్చుకోండి. బట్ చిన్ని గిఫ్ట్ ఏంటి అని గెస్ చేయండి. నాకు తెలిసి ఇది చూస్తే మీరు గెస్ చేసేస్తారు. హోప్ఫుల్లీ తనకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే వేరే పని అనుకున్నాను, పార్లర్కి వెళ్దామని. అదైతే ఇప్పుడు పెట్టుకోవట్లేదు. బూస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి రిటర్న్ లో ఒకసారి వెళ్తా. జస్ట్ ఎక్స్ట్రాస్ కొంచెం ఉన్నాయి అంతే. హలో, నీది అయిపోయిందన్న? ఓకే 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 స్టే. ఓకే నేను బూస్టర్ నేను ఉంటే అరుస్తున్నాడు, అందుకని బయటకు వచ్చేసాను. అండ్ పెట్స్కి ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ బయటకి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అది బాగా పనిచేస్తుంది. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, వీళ్ళు ఇక్కడ స్టోర్లో కూడా అమ్ముతున్నారు. 599 అంట. ఇది ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే లోపలికి కూడా వెళ్ళిపోతాయి వాటర్. ఇదో టైప్ కానీ ఇది వేస్ట్, నాకు నచ్చలేదు. నాకైతే ఇదే నచ్చింది. వచ్చిందాక ఏమో నీ దగ్గరికి. నువ్వు నాటి పిల్ల అని తెలియదు దానికి, పాపం నువ్వు వరస్ట్ పిల్ల అని తెలియదు. టామీ అని పిల్ల. టామీ 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 ఆసి ఆసి. అది భయపడుతుందిరా నీకు, దొంగ చూపులు చూస్తుంది టామీకి. ఫైనల్లీ మా వాళ్ళ కటింగ్ అయిపోయింది 2.5 గంటలు. సో మా ప్రభంజన్కి కూడా నేను ఫుడ్ తీసుకున్నాను అనమాట. మైదా ఫ్రీ పిజ్జాని, ఇంకొకటి ఎయిర్ ఫ్రై పన్నీర్ పాపర్స్. సో వాడికి తీసుకెళ్ళిపోతున్నాను, ఇంక ఇంటికి వెళ్ళడమే. ఎవరు పిలుస్తున్నారు? అంతే కటింగ్ అంటే దగ్గరుండి చేయించాను నేను. తండ్రి ప్రేమ అండి అంతే. ఎంత అందంగా ఉన్నా బుష్టి అందంగా ఉన్నా కదరా, ఎత్తుకోవడం ఎందుకు రెండింటిని? డాడీ ప్రేమ, తండ్రి ప్రేమ. ఫుడ్ పెట్టేసి నేను కింద పార్లర్కి వెళ్ళొస్తాను. ఇది ప్రభంజన్ ఫుడ్. సో ఈ డబ్బా బాగుంది అని అనుకున్నా కదా, ఓపెన్ చేసి చూసాను. నాకు ఇది ప్లాస్టిక్ కొంచెం డెలికేట్గా అనిపించింది. ఏంటిది? ఎవరికి? ప్రభంజన్కే. ఎన్ని కొంటావు? పైన స్టీల్ వచ్చింది కదా, ప్లాస్టిక్ ఉంటే మంచిది కాదని తీసుకున్నాను. అందుకు అంత నచ్చలేదు తీసుకున్నాక. మరి రిటర్న్ ఇవ్వచ్చా లేదా? ఓపెన్ చేశాను కదా నేను. డబ్బా ఓపెన్ చేయడం ఉంది, కవర్ సీల్డ్ ఉంటే నేను ఓపెన్ చేశాను. సీల్ వేసి ఇచ్చేయి. సీల్ ఎలా వేస్తాను? పడిసాను అవన్నీ. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తప్పు నీది. సో ఇదైతే బాగాలేదు, చెప్దామని అనిపించింది అందుకు. సో మా ప్రభంజన్ వచ్చే తింటాడు. నేనైతే ప్రస్తుతానికి ఐబ్రోస్ చేయించుకొని వస్తా. బాయ్ రవి. బాబు ఎక్కడికి? ఏదో తేడాగా ఉందేంటి? సుష్మా వెళ్ళిపోయిందా? సుష్మా ఎటు వెళ్తున్నా? ఐబ్రోస్ ఫుడ్ పెట్టి వెళ్తా అన్నా. అట్లుంటది మనతోని. అదే చూస్తుంది బోస్టర్ ఏంటి అనుకుని లాగా. ఫుడ్ పెట్టట్లేదన్నా. అవును ఇక్కడికి వచ్చి అవును.
పదండి నాన్న పెడుతుందా ప్రభంజన్ 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 నడవడానికి బద్దకం వేసి ఫ్రెండ్ సైకిల్ తీసుకుంటున్నాడు చూడండి. పిజ్జా తెచ్చాను నీకు, పన్నీర్ పాపస్. అమ్మ పిజ్జా పన్నీర్ పాపస్. అది చల్లారిపోతే బాగోదు, ఆల్రెడీ చల్లారిపోయింది. త్వరగా వెళ్ళి తినవా ప్లీజ్. అంత ఎక్కువేం లేదు, నేను సగం తినేసా. తినండి, పన్నీర్ పాపస్ తినేసాయి. పిజ్జా 2 తిని అన్నం తినాలి నేను వచ్చాక. అది చాలా సన్నటి పిజ్జా. త్వరగా వెళ్ళండి. ఫ్రెండ్స్తో తినాలంట పిజ్జా. ఓకే ఓకే అన్నాను, ఎందుకంటే మా ప్రపంచానికి నాలాగా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాడు. నేను అంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాను, అంటే ఫ్యామిలీ ఫస్ట్ అనుకోండి. సో ప్రస్తుతానికి అయితే పార్లర్ కిందనే కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నా. క్లోజ్ అంట. అయిందా? బాగైందా? నేను 5 నిమిషాలు అన్నాను, మా ఆయన అటు ఇటు చేసి ఒక 20 నిమిషాలు చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వెళ్ళాలి బ్యాక్. అవునా? మీ గోల్కి సర్లే నేను తినిపిస్తా. క్లోజ్ చేశారు నీ వల్ల. కాఫీ పెట్టి వెళ్ళమన్నావు, లేట్ అయిపోయింది. సరే తరలే. ఏ రండిరా, ఏమందు తినండి రా. పిజ్జా పార్టీరా మీకు. టేక్. అయిపోయింది ఆటలు, ఇంకా చదువుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కిందకి వెళ్ళాలి. లేవు అలా 8:30 అవుతుంది. అంతేనా ఏంటి? ఏదైనా 8:30కి ఇంటికి రావాలి కదా. ఇంకా లేట్ అయితే ఎలాగా? నీకు నువ్వు ఒక్కడే తిరుగుతూ ఉండు. 6 o'clock వెళ్ళాడు, 2.5 hours అయింది. ప్రపంచం ఇంక చాలు. ఇంకెంత అబద్ధం ఆడితే ఇంకా అన్ని క్యాన్సిల్. నిజం చెప్పాలి. 6:05కి వెళ్ళాడు. టైం వచ్చి 8:20 అవుతుంది. ఇంకా 15 minutes ఉంది. చలో చదవాలి, తినాలి, అన్నం తినాలి. తినేసిందా? ఇంకొంచెం వెయ్యాలా? వేస్తే దీని ప్లేట్తో కొంచెం వేసే తింటది. ఉంది ఇంకా క్రీమ్కి. బూస్ట్ తినడం స్టార్ట్ చేయడం వరకే, స్టార్ట్ చేస్తే అసలు వదలదు. ఇంకా కావాలంటే వెయ్యరా? అక్కడ పెట్టేసి క్రీమ్. మామం ఈట్ ఈట్ తినేస్తుంది. అది నువ్వు చెప్పక్కర్లే, కొంతసేపట్లో వెళ్ళి తినేస్తుంది. నేను తీసుకెళ్తాను. ఎప్పుడు ఆ కార్డ్స్ చూసుకోవడం తప్ప వేరే పనే లేదు. డబ్బులు వేస్ట్, ఆ కార్డ్స్ అవన్నీ వద్దు, వేస్ట్. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. సో మా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారండి. ఆడుకున్నాక ఇంకా మళ్ళీ భోజనం చేసి కొంతసేపు తర్వాత చదువుకొని పడుకోవడమే. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.